అసలు ఫస్ట్ సెమ్‌లో బీటెక్ వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని నేను ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. అదేంటి బ్రో ఫస్ట్ సెమ్‌లో అందరికి సేమ్ సబ్జెక్ట్సే కదా అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ. సబ్జెక్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ అవేంటో కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఇంకెక్కువ ల్యాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ సెమ్‌లో మొత్తం 6 సబ్జెక్ట్స్, 5 ల్యాబ్స్ ఉంటాయి. ముందుగా బీటెక్ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి క్యాల్కులస్ ఫర్ ఇంజినీర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ పైథాన్, FEEE, ఇంట్రొడక్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, మోడర్న్ ఫిజిక్స్ ఆర్ బేసిక్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బేసిక్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. సింపుల్గా చెప్పాలంటే మ్యాథ్స్, పైథాన్, EEE సబ్జెక్టు, సాఫ్ట్ స్కిల్స్, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అంటే ఫస్ట్ సెమ్లో ఫిజిక్స్ చేస్తే సెకండ్ సెమ్లో కెమిస్ట్రీ చేస్తారు. ఫస్ట్ సెమ్లో కెమిస్ట్రీ చేస్తే సెకండ్ సెమ్లో ఫిజిక్స్ చేస్తారు. మ్యాక్సిమం బీటెక్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో ఫిజిక్సే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అనేది బేస్డ్ ఆన్ ఈపీటీ టెస్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు అలర్ట్ అవుతుంది. అండ్ ఈ అన్ని సబ్జెక్ట్స్కి ల్యాబ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్. సో ఓవరాల్గా ఇవి బీటెక్ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ క్యాల్కులస్, ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, BEEE, ఇంట్రొడక్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, మోడర్న్ ఫిజిక్స్ ఆర్ బేసిక్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బేసిక్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. ఓన్లీ సబ్జెక్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సిలబస్ అంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. వీళ్ళకి కూడా ఎక్సెప్ట్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని సబ్జెక్ట్స్కి ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో కెమిస్ట్రీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంగ్లీష్ అనేది బేస్డ్ ఆన్ ఈపీటీ టెస్ట్. టైం టేబుల్ అనేది మీరు కాలేజ్కి వచ్చే 1 వీక్ ముందు వీటాప్లో అప్లోడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇంటర్మీడియట్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్ క్లాసెస్ అయితే ఉండవు. మీకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇంతటితో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.